హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా డిన్నర్ ఏంటో నేను మీకు చెప్తాను. మా డిన్నర్ ఏంటంటే మిల్ మేకర్ కర్రీ అండి. సింపుల్ వేలో నా స్టైల్‌లో ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. పెద్ద హడావిడి ఏముండదండి. చాలా సింపుల్‌గా చేస్తాను. మా పిల్లలకి హడావిడిగా పెద్దగా చేసిన ఏం నచ్చదు. సింపుల్‌గా వాళ్ళు తినేలాగా వాళ్ళకి ఎలా ఇష్టమో అలా చేస్తాను. సో, ఆనియన్, టమాటా ఫస్ట్ నూనెలో బాగా వేగిన తర్వాత మనం ఏం చేయాలి, మిల్ మేకర్ హాట్ వాటర్‌లో వేసుకొని బాగా వాటర్ స్క్వీజ్ చేయాలనమాట. ఆలోపు ఇంకా మనం ఇక్కడ ఇందులో ఏంటి, ఆనియన్, టమాటాతో పాటు నేను కస్తూరి మేతి వేస్తానండి. దానివల్ల ఏంటంటే మంచి కొంచెం టేస్ట్ వస్తుంది కర్రీలో. పక్కా వేస్తాను నేను కస్తూరి మేతి. తర్వాత కొంచెం కారం పొడి, పసుపు అన్నీ వేసిన తర్వాత బాగా అవి ఆయిల్‌లో ఉడికాక ఇంకా ఏవైతే మనం మిల్ మేకర్ ఉంది కదా, అందులో వాటర్ స్క్వీజ్ చేసేసి ఇందులో వేసేస్తా. జస్ట్ సింపుల్ అండి. అందులో వేసిన తర్వాత ఇంకా బాగా కొంచెం సేపు కలిపి అలా పెట్టుకున్న తర్వాత ఇంకేంటి వాటర్ వేసేస్తాను. వాటర్ వేసి తర్వాత ధనియాల పౌడరు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పక్కా వేస్తానండి. ఇంట్లో నూరిందే ఫ్రెష్‌ది వేస్తాను. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసి ఒక్క విజిల్, ఎక్కువ విజిల్ ఇవ్వనండి. 1, 2 విజిల్స్ అంతే. ఆ తర్వాత ఇంకా వేడి వేడి అన్నంలో తింటే చాలా బావుంటుంది. ఇంకా మా పిల్లలకేంటంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా సో, వాళ్ళ కోసం వాళ్ళకేంటంటే కొంచెం గ్రేవీ టైప్‌లో ఉంటేనే ఇష్టం అనమాట. ఫ్రై చేస్తే తినరు వాళ్ళు. సో, సింపుల్‌గా చూసారు కదా ఎలా ఉంది ఓవరాల్‌గా నా మిల్ మేకర్ కర్రీ. ఇప్పుడు నేను అన్నం వేసుకొని కొంచెం అన్నంలో వేసుకొని తిని చూస్తానండి. బై ద వే అది లెఫ్ట్ హ్యాండ్ లాగా కనిపిస్తుంది. కానీ రైట్ హ్యాండ్ అండి నేను తినేది. చాలా బావుంది. ఒకటి తింటే సేమ్ మనం ఎలా అంటాం, మటన్ ముక్క ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా మా పాప, మా బాబుకి చెప్పాను కదా చాలా ఇష్టమని. మా పాప కర్రీ సరిపోలేదనేసి కొంచెం అన్నం తీసి ఆ గిన్నెలో వేసుకొని మొత్తం ఊడ్చేసుకొని తిన్నది. యాక్చువల్‌గా అలా తింటేనే చాలా టేస్ట్ అనిపిస్తది. నాకు గూడా అలా ఇష్టము. లాస్ట్ కర్రీతో మా పాప మాత్రం అలా తినేసి మొత్తం కర్రీ కంప్లీట్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.